బ్రేకింగ్ న్యూస్. రష్యా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా, ఆర్థికంగా హెల్ప్ చేస్తుందా? ఇలాంటి వార్త జోరుగా ప్రజెంట్ బయట వినిపిస్తుంది. అయితే రీసెంట్గా భారత్ చేసిన యుద్ధానికి గాను అండ్ భారత్ చేయకముందు కూడా పాకిస్తాన్ ఆర్థికంగా చాలా వెనకబడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర బలగాలు, ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నాయో ఫైట్ జెట్స్ కావచ్చు, లేకపోతే యుద్ధ నౌకలు కావచ్చు, అండ్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. భారత్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ రీసెంట్గా వీటిని కొనేందుకు కూడా ప్రయత్నించింది అండ్ వాటికి అమ్మేందుకు కూడా అమెరికా లాంటి అగ్ర దేశమైన వాళ్ళు కూడా ముందుకొచ్చారు. అండ్ ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గామ్ అటాక్ తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేపట్టారో అప్పటి నుంచి కూడా రష్యా ఫుల్గా భారత్కి సపోర్ట్ చేసింది అండ్ ఈ పహల్గామ్ అటాక్ని కూడా తీవ్రంగా ఖండించింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న వార్తలు ఏంటంటే రష్యా ఫుల్గా పాకిస్తాన్కి ఆర్థికంగా హెల్ప్ చేస్తుంది ఇండైరెక్ట్గా అనేది ప్రపంచ మీడియా దీని గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం తెలీదు. అయితే రష్యా మాత్రం దీన్ని కొట్టిపారేస్తుంది. పాకిస్తాన్తో మేము ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, ఆర్థికంగా మేమేమి కూడా హెల్ప్ చేయట్లేదని. అండ్ ఈ యుద్ధ వాతావరణంలో భారత్కి పాకిస్తాన్కి రష్యా లాంటి దేశం ఎంత సపోర్ట్ చేసిందంటే వాళ్ళ దగ్గర కొనుక్కున్న S-400 సుదర్శన చక్రం కింద చెప్పుకుంటున్న ఆ మిసైల్స్, ఆ డ్రోన్స్ కావచ్చు, పాకిస్తాన్ మిసైల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా భాగంలో పడకుండా గాల్లోనే అంతం చేసి వెనక్కి పంపించాయి. అంత పవర్ఫుల్ S-400తో రష్యా చాలా హెల్ప్ చేయబడింది. అయితే రీసెంట్గా మరి రష్యా పాకిస్తాన్ లాంటి దేశానికి సపోర్ట్ చేస్తే భారత్కి ఖచ్చితంగా ఉపే ఉంటుంది. తల వంచక తప్పదు, లేదంటే తలెత్తుకుని యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే ఒక్కసారిగా ఇటువంటిది జరుగుతుందని కూడా ఎవరు కూడా ఊహించరు. కానీ ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది అయితే మాత్రం తెలియట్లా. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి గత 9 సంవత్సరాల క్రితం మూతపడిన స్టీల్ మిల్ 2015లో ఇది మూతపడింది. దాన్ని రీఓపెన్ చేయడానికి రష్యా వాళ్ళ టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ సామాగ్రి కావచ్చు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కావచ్చు అండ్ ఫైనాన్షియల్గా హెల్ప్ కావచ్చు పాకిస్తాన్కి చేస్తుంది అనేది ఇప్పుడు జోరుగా ప్రచారం అవుతున్న వార్త. అండ్ మ్యాక్సిమం ఒక ఫిగర్ కూడా చెప్పారు, $2.6 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 22,000 crores. సో పాకిస్తాన్కి హెల్ప్ చేయబోతుంది. ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించిన రాయబారితో వీళ్ళు సంప్రదింపులు జరిపారు అండ్ రష్యాకి సంబంధించిన రాయబారితో కూడా సంప్రదింపులు జరిపాయి. అండ్ త్వరలో పాకిస్తాన్కి సంబంధించిన టీం, అక్కడికి ఒక స్పెషల్ టీం అక్కడికి వెళ్ళి దీని గురించి మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా ప్రపంచ మీడియాలో రాస్తున్న కథనాలు ఇవన్నీ కూడా. ఒకవేళ రష్యా లాంటి అగ్రదేశం మరి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా భారత్కి నష్టం జరుగుతుంది. అండ్ ఎవరు కూడా అనుకోరు రష్యా లాంటి దేశం భారత్కి సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా హెల్ప్ చేస్తుంది పాకిస్తాన్ కానీ ఏదేమైనప్పటికీ రష్యా మాత్రం ఇదంతా కూడా అబద్ధమే, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నదైతే మాత్రం నిజం. అండ్ రష్యా ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఇతర దేశాలతో వాణిజ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ సంప్రదింపులు జరుపుతుందని అయితే మాత్రం నేను అనుకోను. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం ఉక్రెయిన్కి రష్యాకి ఎటువంటి యుద్ధ వాతావరణం జరుగుతుందో. అంటే ఒక పక్క వాళ్ళ దేశాన్ని సంరక్షించుకోవడానికి వాళ్ళు చాలా భద్రతా బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ లాంటి దేశం వాళ్ళపైన 117 డ్రోన్స్తో అటాక్ చేసింది. సో ఇలాంటి టైంలో ఇతర దేశాల్లో వీళ్ళ ఎంబసీ ఉన్నా, వీళ్ళ రాయబారులు ఉన్నా ప్రమాదం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ లాంటి, టర్కీ లాంటి దేశాల్లో టెర్రరిస్టులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా ఐక్యరాజ్య సమితిలో వీళ్ళకి చివాట్లు పడినా, వీళ్ళకి ఉరిశిక్షలు వేసినా వీళ్ళ పద్ధతి మాత్రం ఖచ్చితంగా మారదు. ఒకసారి పూర్తిగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై భారత్ పోర్కు మద్దతు ఇచ్చిన రష్యా తాజాగా ఈ దేశంలో $2.6 బిలియన్, దాదాపు 22,000 కోట్లు విలువైన స్టీల్ మిల్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిందన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. రష్యా, పాకిస్తాన్ కలిసి ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయన్నది ఈ వార్తలు సారాంశం. దీంతో భారత్కు చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యా నిర్ణయంపై ఇరు దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. పాకిస్తాన్లోని కరాచీలో సోవియట్ యూనియన్ 70వ దశకాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ మిల్లు ఒకటి 2015 అంటే 2015 నుంచి మూతపడి ఉంది. దీన్ని తిరిగి తెరవడంతో పాటు అత్యాధునిక సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు రష్యా, పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే జరిగితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు చాలా ఖచ్చితంగా ఊతంగా మారుతుందనే అంచనాలు మొదలైపోయాయి. ఎందుకంటే రష్యా దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించబోతున్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై రష్యా తాజాగా స్పందించింది. పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామంటూ వచ్చిన ఈ వార్తల్ని రష్యా తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేసింది. భారత్తో తమ బంధాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా దీన్ని అభివర్ణించింది. అయితే మాస్కో నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఈ స్టీల్ మిల్లు
పునరుద్ధరణపై ప్రధాని దూతలతో చర్చలు జరిగాయని, అయితే 22,000 కోట్ల ఒప్పందంపై సంతకాలు జరిగాయన్నది మాత్రం నిజం కాదని ఆయన తేల్చి చెప్పేశారు. అయితే భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ కూడా దీనిపై పరోక్షంగా స్పందించారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గామ్ ఉగ్రవాది దాడి వెనుక ఉన్న దోషులను గుర్తించి ట్రాక్ చేసి శిక్షణ ఇచ్చినందుకు ప్రశంసలు కూడా కురిపించారు. ప్రపంచంలో ఎక్కడ ప్రధాని మోదీకి విశ్వసనీయతను అనుమానించేవారు ఎవరూ లేరని అనుకున్నట్లు తెలిపారు. ఆయన బలమైన నాయకత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. భారత్, రష్యా రెండు ఏ ప్రపంచ శక్తి లేదా ఆ క్రమంలో ఆధిపత్యం చలాయించే దేశాల సమూహం లేకుండా బహుళ ధ్రువ ప్రపంచం కోసం కలిసి పనిచేస్తాయన్నారు. సో గైస్, చూసారు కదా, నేనైతే వెంటనే షాక్ అయిపోయాను. $2.6 బిలియన్ పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని రష్యా పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుందంటే మాత్రం పాకిస్తాన్ ఖచ్చితంగా ఇందులో ఆర్థికంగా చాలా బలపడుతుందనే విషయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్షరాల 22,000 కోట్లు ప్రాజెక్ట్. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మిసైల్స్ని కొనుగోలు చేసి ఉగ్రవాదులకి ఇచ్చి వాళ్ళతోని దాడులు చేపిస్తారు ఇతర దేశాలపైన. ముఖ్యంగా భారత్ పైన చేయడానికి వాళ్ళు ఇప్పుడు చాలా సన్నాహాలు చేస్తున్నట్టయితే మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో సెకండ్, అండ్ ఇప్పుడు ఆయనకి మార్షల్ చీఫ్ ఇచ్చారు కాబట్టి దాని తర్వాత ఉన్న పొజిషన్లో ఉన్న ఆర్మీ చీఫ్ ఒక వ్యక్తి చౌదరి, అతని పేరు. ఆయన మోదీ తలను తీసి సింధు నదిలో రక్తం ప్రవహించేటట్టు చేస్తాం, మేము మీ ఊపిరి ఆపేస్తామంటూ కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఇతర దేశాల్లో ఉన్న భారతీయులపైన అటాక్ చేసేందుకు మేము సిద్ధమవుతున్నాం అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. ఒకవేళ అదే చేస్తే మాత్రం ఐక్యరాజ్య సమితిలో ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇచ్చే వాటిలు తప్పు. ఈసారి అదే జరిగితే మాత్రం పాకిస్తాన్ అనేది మ్యాప్లో కనిపించకుండా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మన దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ ఉన్నాయి. సో రీసెంట్గా దీని గురించి తెలిసి దేశాలే షాక్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి. అండ్ ఒకవేళ పాకిస్తాన్ మాత్రం ఈసారి తన కుక్క బుద్ధి చూపిస్తే మాత్రం ఇండియా రెడీగా ఉంది, మ్యాప్లో లేకుండా చేసేస్తుంది. అండ్ రష్యా లాంటి దేశం సపోర్ట్ చేయకూడదనే మనం కోరుకుందాం. రష్యా లాంటి దేశమే కాదు, వాళ్ళు తిరుగుతున్న దేశాలు, అలాగే మన ఎంబసీ డిపార్ట్మెంట్ కావచ్చు, మన విదేశాంగ మంత్రి కావచ్చు, కొన్ని టీమ్స్గా డివైడ్ అయ్యి వాళ్ళు కూడా పాకిస్తాన్ యొక్క అరాచకాలని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళు కూడా క్షేమంగానే ఉండాలని చెప్పేసి మనం కోరుకుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తాం ఈ టెర్రరిస్ట్ ముక్కులు ప్రతి దేశంలో ఉన్నారు. ఇట్లాంటి రాయబారులు కానీ ఎంబసీ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ వీళ్ళని చంపేందుకు వాళ్ళు చాలా కుట్రలతో ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి అట్లాంటిదే జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఈసారి పెద్ద జవాబే చెప్తుంది భారతదేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.